క్రీస్తునందు ప్రియులైన వారందరికీ శుభాభివందనములు. దేవుని నామం పేరట మీ అందరికీ కూడా వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ చేస్తున్నాడు. దయచేసి మనం అందరం కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏ దుష్కార్యం జరిగినా, ఏ సంఘటన జరిగినా, ఏ విచ్ఛిన్నకర సంఘటన జరిగినా, ఎలాంటిది జరిగినా ఓర్పు లేకపోవడం వల్లే. ఓర్చుకోవడం వల్ల గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడగలం. ఓర్పు అనేది గొప్ప ద్రోహకార్యాలు జరగకుండా కాపాడబడతాం. అలాగే మరి యేసుప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మనం భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎవరైతే దీర్ఘశాంతం కలిగి ఉంటారో వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నాడు. మరి అలాంటప్పుడు మనం ఎలాంటి సంఘటన జరిగినప్పటికీ ఓర్చుకుని సున్నితంగా దాన్ని తిరస్కరించడం, లేకపోతే జవాబు చెప్పడం, ప్రార్థన చేయడం అలాంటివి చేయాలి. లేకపోతే అక్కడ చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతాయన్నమాట. స్త్రీలైన వారు కంపల్సరీ మీ కుటుంబాల్లో తప్పగా ఓర్చుకోండి, ప్రార్థన చేయండి, జ్ఞానంతో మెలగండి. అలాగే ఈ రోజుల్లో ఎక్కువ తాగుడికి బానిసైపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఎక్కువ యాక్సిడెంట్లు అవని, ఏమన్నా హత్యలు అవని, ఇవన్నీ ఎక్కువ తాగుడు వల్ల కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఓర్పు లేనితనం, ఆ తాగుడు వల్ల కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. ముఖ్యంగా యువత కానీ తాగుడికి దూరంగా ఉండండి. డ్రింకింగ్ వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అలాగే మీరు కొంచెం ఓర్చుకోవడం వల్ల మీ కుటుంబాన్ని మీరు కట్టుకోగలరు. అలాగే ఆ ఇరుగు పొరుగు వారి మధ్య కూడా ఒక మాట అనడం వల్ల పడితే, ఒక భక్తుడైతే ఒక పాస్టర్ గారు ఒక నింద 100 అంట. అంటే మనం ప్రభువు కూడా చెప్పాడు, సంతోషించి గంతులు వేయమండి. అలాంటి పని చేయకపోయినా కనీసం మనం ఓర్చుకుంటే మన గొప్ప ప్రతిఫలం ఉంటుంది. అంతేకాదు, మనం ఓర్చుకోవడం వల్ల వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసినట్టండి. వాళ్ళని ప్రేమించడం వల్ల, మనం ద్వేషించే వాళ్ళని ప్రేమించడం వల్ల. మరి ఇంకా ఎన్నో బైబిల్లో ఈ ఓర్పు కోసం మంచి విషయాలన్నీ ఉన్నాయి. నీ దుష్టుల దవడ ఎముక మీద కొట్టువాడిని నేనే అన్నాడు. నీ శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడిని నేనే అన్నాడు దేవుడు. నిన్ను ద్వేషించేవారు నేను ద్వేషిస్తానన్నాడు. కనుక మనం అంత కలుగ చేసుకుని మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనం ప్రభు ఏమైతే చెప్పాడో అవే పాటించాలి. మనల్ని ప్రేమించమని, శత్రువులను ప్రేమించమన్నాడు, మనం ప్రేమించాలి. జ్ఞానంతో వారి వద్ద నుండి ఎలా తప్పించబడాలో చూసుకోవాలి. మొర్దెకై విషయంలో అయితేనే ఆ టైం వచ్చే వరకు జ్ఞానంగా ఎలా తప్పించబడి, ఎస్తేరు కూడా ఎలా తప్పించబడి వాళ్ళని ఇరికించింది, అలాగే జ్ఞానంతో మనం కూడా చేయగలగాలి. మొదటగా ముఖ్యంగా ఓర్పు అనేది చాలా అవసరం. ఈ ఆఫీసుల్లో కానీ మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అక్కడ అలాంటి పరిస్థితులు ఏదైనా ప్రార్థన చేయండి, ఓర్పుగా ఉండండి, జ్ఞానంతో మెలుగుకోండి. మీరు డైరెక్ట్గా మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మనం డైరెక్ట్గా అటాక్ చేస్తే వాళ్ళు మనకు ఏం చెప్పరు. ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు అని మనం ఏం నిలదీసి అడిగితే కాగా మళ్ళీ మన మీదే నిందలేసి ఇంకా మనల్ని రెచ్చగొట్టడానికి కానీ, లేకపోతే
వాళ్ళని అనడానికి కానీ వీధిలో లాగడానికి కానీ చూస్తారు కనుక మనకు తెలుసు అది సత్యం ఏంటో నిజం ఏంటో. అలాంటప్పుడు మనం దాని గురించి మనం తెలుసున్నప్పుడు జాగ్రత్తగా అక్కడ నుండి తప్పించబడి ఆ మనిషిని బట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. అంతేగాని మళ్ళీ అడిగి వాళ్ళు ఇచ్చేసి అది చేసి దానివల్ల అసలు ఎటువంటి ప్రయోజనం ఉండదు. సరేనా? అందరూ కూడా జ్ఞానంగా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తప్పించబడి ఓర్పుతో మీ జీవితాన్ని సరిదిద్దుకోండి. దేవుడు మనందరికీ కూడా దేవుని కృప మీ కుటుంబాలకు, మీ పిల్లలకు, మీకు తోడైండును కనుక అందరికీ ఆయన కృప తోడైండును కాక దీవించబడును. నేను నామానికి ఎన్నో వందనాలు. ఆమేన్.